ఓకే మా అయిపోయింది మా జస్ట్ 4 షాట్స్ లో లేపేసాం మనం జెట్ ని. ఫాలో ద ప్లేన్ అండ్ గెట్ ద ప్యాకేజ్ అంట మావా. ఆ ప్లేన్ ని ఫాలో చేయాలంట. ఇది అదిగో దాదా లే పైకి వెళ్ళాలి బుఫ్ అని. డిస్ట్రాయ్ ద మ్యాన్. ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇప్పుడు మజా వచ్చింది. బతికించావు. వైఫ్ ని కిడ్నాప్ చేశాడు మా ట్రెవర్ గాడు. వామ్మో ఏంటి మావాడు. వామ్మో ఏంట్రే మామూలుగా లేవరా నువ్వు. మైకేల్ గాడు ఊగిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు. నవ్వి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసే మావ నాకు. ఇదిగోండి కొడు. అన్ని కండలు పెంచాడు. ఒక్క దెబ్బ కూడా కొట్టలేపాడు మావ. చిచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు మావ. చూడండి ప్రైవేట్ డాన్స్ తీసుకుంటున్నాడు అటు. రే లోపలికి వెళ్ళాలరా. ఓ కాల్ చేస్తున్నారా రే. వామ్మో జంప్ ఫ్రమ్ ద ప్లేన్ అంట. వామ్మో రే ఏంటి మావ ఇది. హలో మావ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద గేమింగ్ ఛానల్. సో GTA 5 ని కంటిన్యూ చేసేద్దాం. సో లాస్ట్ పార్ట్లో మీరు చూసారు ఆ కార్స్ని ఎలా దొంగలించాం మనం. మరి ఈ పార్ట్లో ఏముంటుందో ఏంటో చూద్దాం. మైకేల్ గారు అయితే మెసేజ్ పెట్టాడు మావ. ఐ డిడ్ యూ సాలిడ్. మార్టిన్ మడ్రాజు మీకు గుర్తున్నాడో లేదో, మైకేల్ గాడు వాడి వైఫ్ చీట్ చేసిందని చెప్పేసి ఎవరితో ఇల్లు ధ్వంసం చేశాడు కదా. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదైతే ఉందో వాడికి మళ్ళీ రీపే చేయాల్సి ఉంటుంది. వీడు వాడి డబ్బులన్నీ కట్టేశాడు. మరి అయినా వాడి కోసం ఎందుకు పనిచేస్తున్నాడు ఇప్పుడు? వాడికి ఏదో హెల్ప్ కావాలంట. సో దానికోసం మైకేల్ గారిని అడిగాడంట. ఇప్పుడు ట్రెవర్ గారు కూడా చెప్పేశాను, నువ్వు కూడా వచ్చేయి ఆ మిషన్ ఏంటో చేసేద్దాం అంటున్నాడు. మరి ఆడికేం హెల్ప్ కావాల్సి వచ్చిందో మనతో. ఆడంత పెద్ద మాఫియా కదా, మరి మనతో ఏం హెల్ప్ కావాలి బాడికి. ఇదిగోండి మా మార్టిన్ మడ్రాసు ఇది వచ్చేసింది మిషన్. చూద్దాం వెళ్ళి ఏంటో. కొత్త క్యారెక్టర్ యాడ్ అయింది కదా, మరి ఎలా ఉంటుందో ఫస్ట్ అది చూద్దాం వెళ్ళి. మామ ఇలా చిన్న పార్ట్స్ కాకుండా 1 hour వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆగండి, ఇక్కడ ఎవరికో హెల్ప్ కావాలి అనుకుంటా. ఇక్కడ బ్లూ కలర్ డాట్ చూపిస్తున్నాను చూడండి. చూద్దాం వెళ్ళి ఏంటో. ఎవడున్నాడు ఇక్కడ? ఏమైందిరా? నీ కార్లో నీకు రైడ్ అవ్వాలా? అసలు ఎవరు తాగమన్నాడు మిమ్మల్ని? తాగేసి రోడ్ల మీద పంచాయతీలు. ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు పరిగెడుతున్నాడు చూడండి మా. తాగేస్తున్నాడు పరిగెడుతున్నాడు చూడండి. మళ్ళీ కారు కూడా నడపలేడంట. నన్ను హెల్ప్ అడుగుతున్నాడు. గన్ కాల్చిన వెంటనే మొత్తం పోయింది వాళ్ళకి. పరిగెట్టేస్తున్నారు మళ్ళీ. మొత్తం ఊరు బయట ఉన్నాం మామ మనం. ఊరు బయట ఏం చేస్తున్నాడు మార్టిన్ మడ్రాజు గాడు. ఎక్కడే మిషన్ ఉంది ఇడికి చేయాల్సింది. వచ్చేసాం లొకేషన్ కదా వచ్చేసాం. ఇది ఏంటిది? వీడిది అనుకుంటా ఇల్లు. ఇల్లేనా ఇది ఇంతకే? ఇల్లే మామ. రిటర్న్ యాజ్ మైకేల్ ఆర్. కష్టపడి ఇంత దూరం నడుపుకుంటూ వస్తే బండి రిటర్న్ యాజ్ మైకేల్ ఆర్ ట్రెవర్ అంటున్నాడు. నేను ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను కదా మావా. అంత దూరం వెళ్ళాక తెలిసిందేంటి వీడేం చేస్తున్నాడు. కాఫీలు తాగుతూ బతికేస్తున్నారు వీళ్ళు. వచ్చేసాం మావ. సెకండ్ టైం రావడం ఈ లొకేషన్కి. ఇదిగో వచ్చున్నాడు ఫ్రాంక్లిన్. ఇక్కడ ఉన్నాడు ఆడు. ఏంటి వెళ్ళిపోతున్నాడు? అది సీ యూ లేటర్ అని వెళ్ళిపోతున్నాడు మా ఫ్రాంక్లిన్ గాడు. అంటే మిషన్లో వాడికి భాగం లేదా? మెసేజ్ పెట్టాడుగా మరి మైకేల్ గాడు వాడికి. ఏమో సరిగ్గా చదవలేదేమో మెసేజ్ నేను. చూద్దాం పదండి మా, వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోతాం. సెక్యూరిటీ గార్డ్ అక్కడ నుంచి ఉండాలిగా. ఇందాక నుంచి ఉన్నాడు అక్కడ. వచ్చాడు ట్రెవర్ కూడా వచ్చాడు. దూసుకుంటూ వచ్చాడు. అమ్మది నమ్మ చూడండి మా. చూద్దాం వీడి కోసం ఏం పని చేయాలో. అమ్మ రొమాంటిక్ గా స్టార్ట్ అయిపోయాడు మా వచ్చిన వెంటనే ట్రెవర్ గాడు. Right this way, gentlemen. Patricia, get us something to drink with you. వాళ్ళని భయపెట్టాడు ఒకప్పుడు, మళ్ళీ వీళ్ళతోనే పని చేయించుకుంటున్నాడు. Sit down. Sit. ఏం పని ఇంతకీ చూద్దాం ఆగండి. What did you tell him about me, about Martin Madrazo? Martin's an old friend of mine, Trevor. The truth. Martin is a terrifying psychopath who tried to kill me. Exactly. అదే చెప్తున్నాడు. ఇటు పెద్ద సైకో గాడు నన్ను చంపడానికి ట్రై చేశాడు ఒకప్పుడు అంటున్నాడు. ట్రెవర్ గారు చెప్తున్నాడు. ఎవరిని చంపమంటాడు మా వాడు మార్టిన్ మడ్రాజు గాడు. అదేమో మ్యాటర్. వాడి ఫైల్స్ తీసుకుని మార్టిన్ మడ్రాజు గారు ఫైల్స్ తీసుకుని ఎవడో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడంట మధ్యాహ్నం. ఎయిర్పోర్ట్లో ఒకడు ఆల్రెడీ కాపలా కాసాడు వాడిని చూడడానికి. సో వాడు ఎగిరిన వెంటనే చెప్తాడంట వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి ఆ ఫ్లైట్ని కాల్ చేసి అందులో ఉన్న ఫైల్స్ తీసుకురావాలి. చూద్దాం డబ్బులు ఇస్తాడో లేకపోతే ఊటిని పని చేయించుకుంటున్నాడో చూద్దాం.
అసలు మనం ప్లేన్ని ఎలా కాలుస్తాం నాకు అర్థం కాదు. వాడు ఫ్లైట్లో ఎగిరిపోతే ఎగరక ముందే అండి కాల్చేవచ్చు కదా. ట్రెవర్ కూడా అడుగుతున్నాడు మన ఫీల్స్ కూడా ఎగ్రీ చేయలేదు జాబ్ చేయడానికి, అసలు ఏంటి మ్యాటర్, ఎందుకు చేస్తున్నావు వాడి కోసం వర్క్ అని. ఆడిని రాబరీ చేసేద్దాం అని అంటున్నాడు ట్రెవర్ గాడు. మైకేల్ గడు ఏమంటున్నా అంటే వాడు ఏదో కావచ్చు కానీ మనకు పనికొస్తాడు, నువ్వు ఏం చేయకు కంగారు పడి, నేను చూసుకుంటాను, నాకు వదిలేయి అంటున్నాడు. ట్రెవర్ గడు ఆడి దగ్గర చాలా డబ్బు ఉంది, అందుకే ఆడికి అలాంటి వైఫ్ దొరికింది, అది ఇది అని ఏదేదో చెప్తున్నాడు. వచ్చేసాం మా గెట్ ఇన్ వ్యాన్ అంట. ఎక్కడుంది వ్యాను? అక్కడ ఉంది సైడ్లో. Alright, I see the van with the gun in it. స్కాన్ అవుతుంది. T, if you could see this gun, it might convince you Martin Madrazo ain't someone to be messing with. The fancier the gun, the bigger the pussy who owns it. Now take down the jet. Come on. There అది it మావా is. Out past downtown. గన్ ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంది. Gotta give a lead. ఏది మనం కాల్ చేయాల్సింది ఎందుకు? ఆ ప్లేనేనా లేకపోతే జెట్ అంటున్నాడు? అది ప్లేన్ కదా. ఇదా? ఇదిగోండి మా ఎక్కడ కాల్ చేయాలో కూడా చూపిస్తుంది. ఒక్క బుల్లెట్ చాలు మా ఇస్తాం. ఇంకా కాల్చాలా? ఓకే ఓకే మా ఎగురుతున్న జెట్ని కాల్ చేస్తున్నాం మనం. ఏది 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 Take another shot. ఓకే మా అయిపోయింది మా. జస్ట్ 4 shots లో లేపేసాం మనం జెట్ని. Plane's coming down. You on it? ఇటే వస్తుంది ఇది. అరే రే జాగ్రత్త రే మైకేల్ రే. ఏం చేస్తున్నాడు వీడు? ఫాలో ద ప్లేన్ అండ్ గెట్ ద ప్యాకేజ్ అంట మావా. ఆ ప్లేన్ని ఫాలో చేయాలంట. ఇది అదిగో 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 ఇదేంటిది? ఆడ ఫైల్స్ తెమ్మన్నాడు కదా, అది కింద క్రాష్ అయిన వెంటనే మనం వెళ్ళి ఆ ఫైల్స్ తేవాలనుకుంటా. అది క్రాష్ అవుతుంది కదరా, క్రాష్ అవుతుంది మొత్తం కాలిపోతుంది కదా. ఫైల్స్ ఎలా కలెక్ట్ చేస్తావు? ఫైల్స్ ఉంటాయేంటి అది క్రాష్ అయిపోయిన తర్వాత? ఓకే ఓకే మా బాగుంది మా, ఈ మిషన్ బాగుంది మా. రే 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 జాగ్రత్త జాగ్రత్త. ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మా మనం ట్రెవర్ని వేసుకొని. ఏంటైనా అంత కాల్చినా ఇటు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకో బుల్లెట్ వేయాల్సింది మనం. అంటే ప్లేన్ మొత్తం కాలకుండా జెట్ మొత్తం కాలకుండా కాల్చినట్టున్నాడు. మొత్తం కాలిపోతే మళ్ళీ ఫైల్స్ కూడా కాలిపోతాయి కదా. ఫైల్స్ కావాల్సిందే అంట. ఆ ఫైల్స్ కోసం నీ తిప్పలు పడుతున్నాం. అసలు ఆ డబ్బులు కూడా ఎత్తాడే వాడు మార్టిన్ మడ్రాజో కూడా ఇంత పని చేస్తుంటే. పద 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 మిస్ అవ్వకుండా. రే 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 అటు రాకుండా అటు రాకండి. చూడండి మా చేసింగ్ అసలు మామూలుగా లేదు కదా. దాదా దాదా కింద పడిపో కింద పడిపో. అయిపోయింది అయిపోయింది. ఇంకా ఎగురుతుంది ఇది. ఓకే ఓకే జాగ్రత్త రే. ఓకే ఏంటి మా ఇది కింద పడిద్దా పడదా? మళ్ళీ కాల్చాలా ఏంటి పరిస్థితి? ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది, ఇంకో ఇంజిన్ వర్క్ చేస్తున్నట్టుంది. అందుకే ఓతగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అరే ట్రైన్ 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 దాటేసామో అమ్మా. అసలు ఏమన్నా చేసింగా ఇది? ఏం పట్టించుకోవట్లేదు నేను. ఎటు సందు దొరికితే అటు దూరిపోతున్నా. ఇది మాత్రం కింద పడేటట్లేదు ఎంత చూసినా. పడరా రే కింద పడరా, ఇంకెంత దూరం రా. ట్రెవర్ గడు ఊరికి వచ్చినట్టున్నావు. వాడి ఇంటి వైపు నుంచి వెళ్తున్నప్పుడు అరుచుకుంటూ వెళ్తున్నాడు. వీడి ఫ్రెండ్ ఉన్నాడు కదా రోను, వర్క్ చేయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏమో ఫాలో చేస్తూ చేస్తూ ట్రెవర్ గాడి కంట్రీకి వచ్చాం. వామ్మో ఇది చూస్తే కింద పడేటట్లేదయ్యా. ఇంకెంత దూరం ఫాలో చేయాలి? కొమ్మ తీసి ఏమైనా ట్విస్ట్ ఉంటుందండి. పడింది 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 కింద పడింది మా. ఫైనల్లీ
sure thing, but seriously, Oh, bro, come oh, on, man, out here. ఎవడు We దిగాడు, gotta ఎవడు? get paid. Just do the ఎవడిడు? job. I'll get us paid. ఎవడు మా వీడు బతికేసాడు కాల్చేద్దాం. ఓకే అయిపోయారు మామ. ఫైల్స్ కావాలంట, గో ఇన్సైడ్ ద ప్లేన్ అంట. లోపల ఉన్నట్టున్నాయి ఫైల్స్. డ్రైవర్ అయిపోయాడు. వీళ్ళిద్దరు బతికేశారు కానీ మనం చంపేసాం వాళ్ళని. దొరికేసాయి మా ఫైల్స్. ఫోన్ వచ్చింది ఇడికి. Fine, just fine. I got the files. I'll take them to Madrazo and explain the human cost of this errand. ఫీజు దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ వెళ్ళి ఫైల్స్ డ్రాప్ చేసి వచ్చి ఆ ఇంటి దగ్గర అంటున్నాడు మైకేల్ గాడు. ఆ గన్ను, ఆ రైఫిల్, కాల్చిన రైఫిల్ కూడా దాన్ని ఏదో ఒకటి చేయాలంట. ఇప్పుడు అక్కడికే స్విచ్ అవుతున్నట్టు ఉన్నాం మైకేల్ గారి క్యారెక్టర్కి. లివ్ ద ఏరియా అంట మామ. డిస్ట్రాయ్ ద వ్యాన్ అంట మామ. ఇక్కడ పక్కన పెట్టి డిస్ట్రాయ్ చేసేద్దాం దీన్ని. గ్యాస్ కానీ తీరా పోసేయి. మామూలుగా లేవు అసలు. కొత్త కొత్త క్యారెక్టర్స్ యాడ్ ఆన్ అవుతున్నారు. కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా మాత్రం ట్రెవర్ని బీట్ చేసే క్యారెక్టర్ మాత్రం లేదు చూడండి మామ. ఆడి తెక్క ఎవరు బీట్ చేయలేరు. ఓకే అయిపోయింది మామ, అయిపోయింది. కాలిపోయింది ఇంకా వ్యాను. దాదా లే పైకి వెళ్ళా, లే బుఫ్ అని. ఏంటి మామ డిస్ట్రాయ్ ద వ్యాన్. ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇప్పుడు మజా వచ్చింది. గో టు మార్టిన్స్ హౌస్ అంట. ఆగరా రే, ఆగా కొడక్కరే. ఆకుండా వెళ్ళిపోతున్నావు. కలిసాను నేను ఆడిని. వెళ్ళి మార్టిన్ మడ్రాజు కూడా ఇంటికి వెళ్ళి చూడాలి. ఆడు పేమెంట్ ఇస్తాడా ఎవడా ఏంటి పరిస్థితి. ఈ కార్ తీసుకుపోదాం. You don't need to come to the ranch. Meet me at Stoner Cement Works, a little up Sonora Road from there. What are you doing, Trevor? Nothing you wouldn't do. ట్రెవర్ గారు ఫోన్ చేశాడు మామ. ఫోన్ చేసి నువ్వు ఆ మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి రా అని ఫోన్ చేశాడు. ఎందుకో ఏంటో నాకు అర్థం అట్లా. చూద్దాం ఏం పంచాయతీ పెట్టాడు వీడు ట్రెవర్ గారు. చూద్దామా మళ్ళీ. ఇంకా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. ట్రెవర్ ఉన్నాడంటే మిషన్లో ఎగ్జైట్మెంట్ ఉండాల్సిందే. ఏం చేశాడు అసలుకే. ఆ మార్టిన్ గారు కూడా తెక్కోడు. వచ్చేసాం మామ. ట్రెవర్ పిలిచిన చోటుగా అయితే వచ్చేసాం. ఎక్కడున్నాడు వీడు? వీడు మా వీడు కనిపించట్లా. లోపల ఉన్నాడా? గన్ పెట్టుకోరా చేతిలోనే, ఎందుకన్నా మంచిది. Where is he? కనపట్లేదంటే వీడు ఏమైనా ప్లాన్ చేశాడేంటి మైకిల్ గార్డ్ అగేన్స్ట్? వచ్చాడు మా. ఎందుకు రమ్మన్నాడు? ఫైల్స్ ఇచ్చేసాడా? The fuck has happened? Why do you have his car? ఆడి కారు వేసుకొచ్చాడు మా మార్టిన్ గార్డ్ కారు. No wonder people are stabbing him in the back. What happened? Cheap bastard. You know, I really don't know why you mess around with people like that, Mike. I mean, really, I don't. That's అడిగిన దాని సమాధానం చెప్పట్లేదు. I asked for a fair day's pay after a fair day's work. Kind of got a little angry, so చేసిన పనికి డబ్బులు అడిగాడంట, కానీ ఆడు కోప్పడిపోయాడంట. Did you kill him? చంపేసామని అడుగుతున్నాడు మైకేల్ గారు. You take me for? No, I didn't kill him. చంపలేదంట మావ. పోన్లే అయ్యా బతికించావు. Oh no! వైఫ్ ని కిడ్నాప్ చేశాడు మావ ట్రెవర్ గారు. వామ్మో ఏంటి మావాడు? What I just did. వామ్మో ఏంట్రదే మామూలుగా లేవరా నువ్వు. చూడండి మావా. I think that we're gonna have to lay low for a little while, you know, discuss things with Martin. Oh, you think? Why don't you pop in back? మైకేల్ గారు ఊగిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు. Shotgun. Now I know a nice little place we can hang. ఆడి వైఫ్ తీసుకొచ్చి మళ్ళీ ఆడి కార్లోనే తీసుకొచ్చాడు చూడండి, అది హైలైట్. Getaway, if you will, a cabin in the woods. You know what I'm saying. మిషన్ పాస్డ్ అంట మావా. ఆడి వైఫ్ని కిడ్నాప్ చేసాం కాబట్టి మనం కొంతకాలం అండర్ గ్రౌండ్ అయిపోదాం. అండర్ గ్రౌండ్ అయిపోయి ఆ మార్టిన్ గారితో డీల్ మాట్లాడదాం. వైఫ్ని కిడ్నాప్ చేసాం కదా అంటున్నాడు ట్రెవర్ గారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని వైఫ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు చూడండి, అది హైలైట్ మా. వీడు కుక్కని వాకింగ్కి తీసుకెళ్తున్నాడు. ఇంకా క్యారెక్టర్ స్విచ్ లేదు, ఇద్దరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇంకా కొంత టైము ఫ్రాంకిల్ గడ్ మిషనే చేయాలి మా. హైలైట్ మా ట్రెవర్ గడ్ మాత్రం వామ్మో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వైఫ్ని వేసుకొచ్చాడు చూడాడు.
సరే లెస్టర్ కార్డ్ మిషన్ చేద్దాం. ఇచ్చేవచ్చు కదా మామ, అంత కష్టపడి పని చేశారు, అడిగినట్టు పని చేశారు ఇద్దరు. పని చేసినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్దిగా. అది కాకుండా కోప్పడ్డానంట మళ్ళీ ట్రెవర్ మీదే. ట్రెవర్ గురించి తెలిసిందేగా. అది చూపించలేదు మా ఆవిడ కోప్పడింది, వైఫ్ని ఎత్తుకొచ్చింది. అది కూడా చూపించుంటే బాగుండేది. నవ్వి నవ్వి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి మావ నాకు. ఇదిగోండి ఫోన్ వస్తుంది మామ. Okay, you know Redwood cigarettes? అది మామ ఏదో సిగరెట్ బ్రాండ్ చెప్పాడు లెస్టర్ గాడు. ఆ సిగరెట్ బ్రాండ్ వాళ్ళలో నలుగురు ఎవరో కరెక్ట్ ఉన్నారు. వాళ్ళని మాయం వేసేయాలని. రేపు పొద్దున్న కోర్టు కేసు ఉంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ బయటపడిపోతారు. ఆ లోపల వాళ్ళని వేసేయి అని చెప్పాడు. మరి వెళ్ళిపోతాం మామ, వెళ్ళి ఎవరు ఉన్నారో వాళ్ళని లేపేద్దాం. టైం ఇచ్చాడు మామ 8 minutes 30 seconds. ముగ్గురు నలుగురు ఏదో చెప్పాడు. ఆ టైంలో అంతమందిని ఎలా వేయాలరా నేను, నాకు అర్థం కాదు. ఆల్ టార్గెట్స్ మస్ట్ బి ఎలిమినేటెడ్ ఇన్ ద టైం గివెన్ అంట. ఇది కొంచెం టఫ్ మిషనే, బైక్ వేసుకెళ్దాం, కార్లో వెళ్తే అవ్వదు. వచ్చాం ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చాం. ఎక్కడున్నాడు, తొందర చంపేయాలి మా, టైం అయిపోతుంది. ఏడి ఎవడో ఈడేనా బిల్డర్ గాడు? చూడండి మావా ఎన్ని కండలు పెంచాడు. గంతీయట్లేదండి మావిడు, లోపలికి చంపడమే. ఇంకా కొడు అన్ని కండలు పెంచాడు. ఒక్క దెబ్బ కూడా కొట్టలేపాడు మామ. చిచ్చి, హెడ్ నార్త్ అంట. ఈడైపోయాడు. పదండి మామ, ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోదాం. షో ఆఫ్ చేస్తున్నాడు చూడండి, కండలు పెంచి మళ్ళీ అమ్మాయిల ముందు. జస్ట్ వెళ్ళి మా ఫ్రాంక్లిన్ గడు ఒక దెబ్బ కొడితే పడిపోయాడు. ఓకే మామ, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. టైం ఎంత 7 minutes 11 seconds ఉంది. ఇంకా బీచ్లో ఉన్నట్టున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. బోట్లో ఉన్నట్టున్నాడు మామ. ఆగండి, ఇప్పుడన్నా కనొస్తుందా? వచ్చింది. ఎంజాయ్ చేస్తున్నాడు మామ, చూడండి. ప్రైవేట్ డ్యాన్స్ తీసుకుంటున్నాడు అటు. అయిపోయింది మామ, ఈడు కూడా అయిపోయాడు. పోదాం ఇంకా. నెక్స్ట్ ఎక్కడ పోదాం ఇంక 1 kilometer ఉంది మామ. టైం ఎంత ఉంది? 5 minutes 35 seconds. 4 minutes 20 seconds ఉంది మామ. ఇంకా వచ్చేసాం, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడున్నాడు వీడు? జరుగు ఎక్కడున్నాడు? లోపల వీడు మా వీడు కనిపించట్లేదు. ఇల్లులో ఎవడన్నా ఉన్నాడా? ఈడేనా బండోడు? అయినా అవ్వలేదండి మావా మిషన్. ఈడు కాదా? ఎక్కడరా మరి? ఎవడు కనిపించట్లేదు అసలు. ఆడనుకున్నా అని చంపేసా పాపం. ఆగండి, ఇటు మెసేజ్ పెట్టుంటాడు కదా, చూద్దాం. ఆగండి. లెస్టర్ గడు గెట్ టు వెస్ట్ వై నోట్ ఫాస్ట్ మెడికల్ టవర్ లుక్ ఫర్ డర్టీ విండోసా? గెట్ టు వెస్ట్ వై నోట్ ఫాస్ట్ ఎక్లిప్స్ మెడికల్ టవర్ లుక్ ఫర్ డర్టీ విండోసా? డర్టీ విండోస్ ఎక్కడ ఉన్నాయి? డర్టీ విండోస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇల్లేనా? ఏదో వేలాడుతుంది. డర్టీ విండోస్ ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు నేను విండో నుంచి కాల్ చేయాలంటే అవతల పక్కే. టైం అయిపోతుందిరా, 2 minutes ఉందిరా. ఇక్కడ పైకి ఎక్కడానికి ఏమైనా ఉందా? లేదు. ఏంటి మామ, టైం అయిపోతుంది. డర్టీ విండోస్ పైన ఎవడన్నా ఉన్నాడా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎవరిని కాల్ చేయాలి? డర్టీ విండోస్ అంటున్నాడు. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఎవరిని కాల్ చేయాలి? అయినా పైకి ఎక్కినా నాకు అర్థం కాదు. అక్కడ ఎవడు లేడు కదా. విండో అవతల పక్క చూసి కాల్ చేయాలా లేకపోతే ఏంటి? అవతల రే 1 minute ఉందిరా, ఇంకా 1 minute 20 seconds అంట. ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. ఇందాక ఎవడు కనపడలా? ఈ డొంగున ఉన్నాడు కదా, అందుకు కనపడలేదేమో. వేసేద్దాం. ఈడే అనుకుంటా. మ్యాప్లో రెడ్ ఇటువైపు చూపిస్తుంది. వేసేద్దాం. అయిపోయింది మామ, ఈడు అయిపోయాడు. అదే తొందరగా. ఇంకోటి ఉన్నాడంట మామ. ఇంకొకటి ఉన్నాడు ఏంట్రా బాబు? ఈడే లాస్ట్ అనుకున్నా నేను. పదరా తొందర రే దూకరా బాబు, టైం అయిపోతుంది. తొందర పదరా. బైక్ ఎక్కడరా నీది? మామ కష్టమే నాకు తెలిసి. మిషన్ ఫెయిల్ అయిపోద్ది ఇది. ఈయన వెతకడంలోనే టైం అయిపోయింది నాకు. బైక్ ఎక్కడ పార్క్ చేశాను? తొందర పద. వామ్మో, ఇదేం పంచాయతీరా. ఇటు ఉన్నాడు కదరా, మ్యాప్ ఇటు చూపిస్తామంటే 20 seconds. కష్టమే మామ. అవ్వదు, లేట్ అయిపోయింది. మనం కొంచెం ఈయన వెతికే లోపల టైం అయిపోయింది.
ఇంకా పోలీసులు కూడా వచ్చారు. ఏం ఉపయోగం ఇంకా అయిపోయింది. ఇంకా నేను గివప్ చేస్తాను. అంత పని అయింది మావా. రండ్రా మీ పంచాయతీ మధ్యలో అసలుకే నేను ఎడుతుంటే. అయిపోయింది, మిషన్ ఫెయిల్. అమ్మయ్యా, పోన్లేండి. టైం 2 minutes ఉంది. ఓకే, టైం అయితే ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఇంతకీ? లాస్ట్ రౌండ్ నేనా చంపడానికి, లేకపోతే మళ్ళీ ఆ టవర్ ఉన్న లొకేషన్ చూద్దాం. ఆగండి, అర్థమవుద్ది. ఈడు నాకు తెలిసి ఫైనల్ లోడ్ మావా టైం ఇచ్చాడు మనకి ఈసారి. కొంచెం మిషన్ ఫెయిల్ అయిపోయింది కదా, అందుకే 2 minutes టైం ఇచ్చాడు. వచ్చాం. ఈడే నా బైక్ పైన వెళ్ళేవాడా? వేసేద్దాం, ఏముంది. అరే మిస్ చేశాను. అయిపోయింది. ఇంకెక్కడ దొరుకుతాడు? అయిపోయింది మావా. ఫోన్లేండి మావా, అయిపోయింది మావా. మళ్ళీ తొక్కుదాం కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఫోన్లే అమ్మా. ఓకే మావా, అయిపోయింది మావా. మిషన్ క్లోజ్. మళ్ళీ ఎక్కడ ఫస్ట్ నుంచి వస్తాడని భయపడ్డా. కానీ ట్రెవర్ గడ్ మాత్రం మైకేల్ గడ్ని అండర్ గ్రౌండ్ పల్లె తీసుకెళ్ళిపోయాడు మావా. అది హైలైట్. అదండి, ఇంకా నెక్స్ట్ టైం మిషన్స్ వచ్చాయి. మైకేల్ గడ్ వచ్చేసిందా? క్యారెక్టర్ స్విచ్ ఉందా? ఒకసారి ఆగండి మనం చూద్దాం. క్యారెక్టర్ స్విచ్ లేదు అంటే ఫ్రాంక్లిన్ గడే వెళ్ళాలనుకుంటా మైకేల్ దగ్గరికి. చూద్దాం ఒకసారి వెళ్ళి. వచ్చేసాము మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఈడు వెళ్ళి ఏం చేస్తాడో ఇప్పుడు. మైకేల్ గడ్ ఎక్కడ ఉన్నాడంటే కొంప తీసి చూద్దాం ఆగండి మా వెళ్ళి. కన్యాన్ని కలిపెట్టారా? మళ్ళీ భయపడతాడు. తొంగుని చూస్తున్నాడు. ఫోన్ చేస్తాడేమో ఇప్పుడు. ఇంకెక్కడ అండర్ గ్రౌండ్ అంటే ఇంకా వచ్చింది మా. Kind of laid low for a while. Yeah, that nice Mexican we met. Me and T did that job for him, and we fell out. You gotta be joking. I wish I ఈడేం చేస్తున్నాడు? was. పడుకుంటున్నాడు. Desert out by Alamo. వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. ఇంతకీ అమ్మాయి ఏది? Trevor's got his wife. Trevor's got a wife. No, the Mexican's wife. What? Shit, I don't know what to say about that one. Nothing to say about that. వాళ్ళ నవ్వు వస్తుందో. అసలు ట్రెవర్ గడు పోయి కిడ్నాప్ చేసుకుని వచ్చాడు. చూడండి, లేచాడు. చూడండి, మా డోర్ కూడా లేదు బాత్రూమ్కి. Listen, beautiful. I'm sorry about everything that's happened. And, I can't guarantee no harm's gonna come to you. I might have to chop you up into little pieces before spraying your pulp mess down the drain, but I really hope it doesn't come to that. I appreciate your honesty. You are a good man. ఆ, I can see that. ట్రెవర్ని పొగడుతున్నావా? Examine then. నువ్వు చాలా మంచోడివి నాకు అర్థమవుతుంది అంటే మైకేల్ గాడు. అయితే నువ్వు ఒకసారి కళ్ళ డాక్టర్ చూపించుకో అంటున్నాడు. You're gonna give me a sob story. I'm gonna rip your fucking throat out and shove a turd down the hole. వాళ్ళు ఉంది మామ ఇది. It's just not quite come good yet. మెరీ వెదర్ కి వాళ్ళకి ఏదో పెద్ద గన్స్ వస్తున్నాయంట. ఆ గన్స్ ని దొంగలిద్దాం అంటున్నాడు రాన్ గడు ట్రెవర్ తో. You're a wanted man. Stay low. And watch her, okay? She's a good lady. మైకేల్ గాడిని కూర్చొని కాపలాగా అంటున్నాడు. ట్రెవర్ గడు వెళ్తున్నాడు ఆ గన్స్ దొంగలించడానికి. గెట్ ఇన్ ద ప్లేన్ అంట మామ. ఆ వెపన్స్ ప్లేన్ లో నుంచి వస్తున్నాయి అనుకుంటా. వెపన్స్ ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద ఎయిర్ అంటున్నాడు. అలా చేసి ట్రెవర్ గడు మైకేల్ గడిని ఆడూరికి ఆడింటికే తీసుకొచ్చాడు. ఫ్లైట్ తో కార్గో ప్లేన్ అంట. ఆ కార్గో ప్లేన్ ఎక్కడ ఉంది? ఏమైంది? రాన్ డైటా. మరి ప్లేన్ ఎగరేస్తున్నప్పుడు ముందుకు వస్తే సవడంటే ఎగరా రే. ఎగిరాడు మా. అలా చేసి ఎలాగోలా ఎగిరాడు. కింద నుంచి ఇల్లు కొంచెం ఎక్కువ పైకి వెళ్ళకు, లేకపోతే రెడార్లో నువ్వు డిటెక్ట్ అయిపోతావు అంటున్నాడు. మిలిటరీ ఏరియాకి వెళ్తున్నాం మనం. కొమ్మ తీసి వాళ్ళదేనంటే దొంగలిస్తుంది మనం మిలిటరీ వాళ్ళది. అందుకని మనం ముందర వెళ్తుంది చూడండి. అదే అనుకుంటా ప్లేను. కింద నుంచి ఎగురుతూనే ఆ కార్గో ప్లేన్ని ఫాలో అవ్వాలంట మనం. ఫస్ట్ అక్కడికి వెళ్ళాక చూద్దాం దాన్ని ఎలా దొంగలించాలో అంటున్నాడు ట్రెవర్ గడు. అసలు ఎలా దొంగలించాలో ప్లాన్ కూడా లేదు. ఏంటో వెళ్ళిపోతున్నాడు దాని వెనకాల. లొకేషన్ మాత్రం అదిరింది మామ. అది కూడా నైట్ టైము. వాడు ఎంత దూరం తీసుకెళ్తాడో నాకు అర్థం కావట్లేదు. కానీ అలాంటి లొకేషన్లో మూన్లో అసలు చాలా బాగుంటుంది రియల్ లైఫ్లో. ఇంకెంత దూరం ఫాలో అవ్వగలరు దాన్ని. మిలిటరీ ఎయిర్ స్పేస్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా నువ్వు ప్లేన్ని పైకి ఎగిరించి వచ్చావు అన్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ కార్గో ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంట. వెళ్దాం మామ. ఆ ప్లేన్ వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారు ఎవరు మీరు అని చెప్పేసి. అది నువ్వు డైవర్ట్ అయిపో ఎక్కడ నుంచి, లేకపోతే మిమ్మల్ని కాల్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు.
వీడు ఎక్కడ ఉంటాడు మాట ట్రెవర్ గడు. నేను మాత్రం విన్ను, నువ్వు కాల్చుకుంటూ ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. ఫ్లై ఇన్సైడ్ ద కార్గో ప్లేనా, లోపలికి ఎలా ఫ్లై చేయాలరా రే. వామ్మో కాల్ చేస్తున్నారు మా వాళ్ళు. ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. రే 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 లోపలికి ఎలా వెళ్ళాలరా. వచ్చేసా అది వెళ్ళిపోరా లోపలికి. ఏంటి మావాడు మామూలుగా లేదు ఇది. లోపలికి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా. కొడక్క నన్ను కాలుతారా మీరు, నన్ను డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి దొంగలిచ్చేస్తాను మావాడు సరుకు. వీళ్ళు ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చేసింది. అయిపోయాడు వీడు కూడా. రండ్రా ఎంతమంది ఉన్నారు రండ్రా, అందరినీ చంపేస్తాడు మా డ్రైవర్ గాడు. పద 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 ఇంకా రా, నువ్వు కూడా రా. ఏంటి దూరం నుంచి కలుతున్నావు? ఓ జాగ్రత్త రే, కింద పడిపోతే అంతే ఇంకా బతుకు బస్ స్టాండే. పద. బాగుంది ఈ మిషన్ కూడా బాగుంది. మెల్లగా ఇప్పుడు ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. జరగరా, నువ్వేంట్రా పైలట్? ఒరే చంపేశాను కదా మా వాడిని. రండ్రా మీరు. ఓకే నువ్వు ఇంకా సావలేదురా. ఎన్నిసార్లు కొట్టాలరా నిన్ను? ఎన్నిసార్లు చంపిన చావని పామురా నువ్వు. ఉన్నారా ఇంకెవరన్నా? ఉన్నారా? రా బయటికి రా. ఓకే మామ అయిపోయినట్టున్నారు వీళ్ళు. వెనకాల ఒకడు ఉన్నాడు, ఆడు సావలేదు. ఆడిని మళ్ళీ కాల్చరా. ఆడు పడుకుని కూడా కాల్చేస్తాడు ఆడు. వామ్మో జాగ్రత్తరా. పైన ఉంటాడు వీడు ఒకడు, ఒక పైలట్ ఉంటాడు, ఇంకోటి ఎవడో ఉంటాడు. ఆడు కాకుండా పైలట్ నీకెందుకురా ఇవన్నీ, ఇంకోటి ఎవడో ఉంటాడు మా ఆడు ఇందాక కాల్చేశాడు. ఒరే కింద పడిపోయానా. టేక్ ఓవర్ ద కార్గో ప్లేన్స్ కంట్రోల్ అంట. పదరా తొందరగా ఎక్కరా, భయపడ కింద దూకేసావు. డ్రైవరు ఎవడో ఉంటాడు మా ఇంకోడు. లేడులేండి. మరి ఇందాక నన్ను కాల్చింది ఎవడు? ఆ పైలట్ని నేను కాల్చేశాను కదా. There's been a change of personnel and destination on the Merryweather jet. We are now landing at Mackenzie Field. Fly the cargo plane back to Mackenzie Field అంట మామ. అది వేసుకున్నాడు. ప్లేన్ లోపలికి వచ్చి మరీ అందరిని చంపి మరీ దొంగలించాడు చూడండి మామ. అది డ్రైవర్ అంటే. భయం ఉండదు. ఇప్పుడు ఈ ప్లేన్ని నేను ఎలా ల్యాండ్ చేయాలో ఏంటో నాకు అర్థం అవట్లా. చిన్నది ల్యాండ్ చేయలేకపోతున్నా. ఇంత పెద్దది ఇచ్చారు నాకు. వామ్మో ఇంకా సపోర్ట్ వచ్చేసింది మా కాల్చడానికి. ఇంకో 2 ప్లేన్స్ వచ్చేసాయి. వామ్మో బాగా పైకి వెళ్ళిపో, ఆల్టర్నేట్ పెంచు. వాళ్ళు నీతో పాటు అంత పైకి రాలేరు అంటున్నాడు రాన్ గడు. వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. నువ్వు ప్లేన్ని డైవర్ట్ చేయి, లేకపోతే ఇప్పుడే నేను కాల్ చేస్తామని. కాల్ చేస్తున్నారా రే. వామ్మో ఏంటి మావా ఎంత పని అయింది అసలు? కాల్ చేశారు వాళ్ళు అలాగా. పైకి ఎగిరితే కాల్చలేరు వాళ్ళు, అది ఇది అన్నాడు రాన్ గడు. లేదు మా కంట్రోల్ లేదు, ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ప్లేను. గేమ్ స్టార్టింగ్లో మనం ఒక ప్లేన్ని కాల్చాం, ఇప్పుడు చూస్తే మన ప్లేనే ఇలా అయిపోయింది. జంప్ ఫ్రమ్ ద ప్లేన్ అంట. వామ్మో రే ఏంటి మావా ఇది? పదరా రే. డ్రైవర్ వేసుకున్నాడు మావా, పారాషూట్ వేసుకున్నాడు. అసలు ఏమన్నా మిషన్ ఇది? అరే మళ్ళీ ఆ వెపన్స్ అంతేనా? ఇంకా కష్టపడిందంతా వేస్టేనా? తొందరగా లాగేసాను అనుకోండి మా పారాషూట్ నేను. బాగా తొందరగా లాగేసాను పారాషూట్, తొందరపడే. పోన్లేండి ఆ ప్లేన్ చూద్దాం ఎక్కడ క్రాష్ అవుతుందో ఏంటో. మిలిటరీ వాళ్ళు వదులుతారా మా ఊరికినే? వాటర్లో పడిపోతున్నట్టుంది. ఇంకేముంది, కాలిపోయింది కదా. రికవర్ చేయడం కష్టమైతే. అంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. ఏదో అంత ఎగురుకుంటూ వెళ్ళి ఏదో కష్టపడిపోయాను నేను. డైరెక్ట్గా వచ్చేసామా? ఎక్కడ ట్రెవర్ గడిది అనేది? అరే ల్యాండింగ్ సరిగ్గా చేయలేదు మావ నేను. మళ్ళీ దూకాలి ఇప్పుడు. కారేసి వెళ్ళి దూకేద్దాం. పదరా దూకరా దూకే. అంతే వచ్చేసిందిరా నీకు.
కార్ నుంచి దూకా ఇప్పుడు అంతే మావా. చూడండి అక్కడ ఆ ఫ్లైట్ ఎలా కింద పడుతుందో అటువైపు. ఫ్లైట్ కింద పడితే పడింది, ఇటు పడకుండా ఉండాలి. జాగ్రత్త నాయన నువ్వు. తీసేమ్మా పారాషూట్, తీసేమ్మా. తీరా పారాషూట్. రే 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 రే. వామ్మో, ఏం లాగాలో అర్థం అవ్వలేదు మా కొంచెంసేపు నాకు. గో టు ట్రై ల్యాండా. ఫోన్లో సేఫ్గా వాటర్లో ల్యాండ్ అయ్యాం. వచ్చేసాం, వాటర్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? మిషన్ పాస్డ్ అంట మామ. మైనర్ టర్బులెన్సా? ఇన్ని కష్టాలు పడి ఆఖరికి ఏం లేకుండా పోయింది చూడండి మామ. పోన్లేండి, మజా అయితే వచ్చింది. ఆ ప్లేన్ లోపలికి వెళ్ళి అందరిని చంపి ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్ దొంగలించడానికి ట్రై చేసా చూడండి. Trevor, బాగా ధైర్యవంతుడే. are you okay? I saw the plane go down. I survived. Okay, look, I gotta ask. Are you in with the federal government? An agent, Sanchez, was round here saying you and Michael had to meet his supervisors at the garage, the Cook site. Fuck, I gotta do this, okay? వాడెవడో ఏజెంట్ గురించి చెప్పాడు మా రాన్ గడు. ఆడెవడో ఏజెంట్ వచ్చాడు, వాడిని కలవమన్నాడు నిన్ను మైకిల్ని ఆ గరాజ్ దగ్గర అని చెప్పాడు. ఎవడబ్బా వాడు ఏజెంట్ గాడు? ఫెడరల్ ఎఫ్ఐబి అనుకుంటా, ఎఫ్ఐబి వాళ్ళు వచ్చినట్టున్నారు. మరి వాళ్ళకు కూడా తెలిసిపోయిందో ఏంటో. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారు మా ట్రెవర్ గాడు ఊరికి? అదేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పార్ట్ని ఎక్కడితో ఆపేద్దాం. ఉంటాను, బాయ్.